దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సంఘంలో పెద్దలను నియమించుమని ముందు అధ్యాయంలో వివరించి, ఆ తర్వాత తీతుకు ఎలాగుండాలో దైవజనుడైన పౌలు వివరించి చెబుతూ ఉన్నారు. ఒక సేవకుడు సంఘంకి ఎంత ప్రాముఖ్యమో, ఆ సేవకుడి యొక్క బోధ, జీవిత విధానం ఎంత ప్రాముఖ్యమో వివరిస్తూ, సంఘంలో స్త్రీలు, సంఘములో ఉన్న పురుషులు ఎలాగుండాలో చాలా అద్భుతంగా తెలియచేయడం జరిగింది. ఏ వ్యక్తి అయినా తను ఏమై ఉన్నాడో మొట్టమొదటిగా తెలిస్తే దానికి తగినటువంటి ప్రవర్తన వారిలో ఉంటుంది. నేటి దినాల్లో మనం గమనించవలసింది ఏంటి అంటే, సంఘానికి వెళుతూ ఒక నామకార్థమైన క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా ఉండడం కాదు. నీకు దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రభు వలన నువ్వు ఎలాగ ఉన్నావో, ఏమై ఉన్నావో, రాబోయే దినాల్లో ఎలాగున నీ జీవితం ప్రభువులో ఉండబోతుందో ఈ విషయాలు తలంచుకొని, సంఘంలో గాని, సంఘానికి వెలుపల ఉన్నవారికి గాని నువ్వు కనబరచవలసిన మాదిరి ఉంది. ఆ మాదిరిని కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆత్మీయ ఎదుగుదల కలిగి దేవుని మనసుతో నింపబడిన వారుగా ఉండాలనే ఉద్దేశం. అందుకే నువ్వు ఉపదేశం చేసేటప్పుడు క్షేమకరమైన ఉపదేశాన్ని బోధించు. అంటే తప్పుడు బోధల నుంచి సత్యం కాపాడుకోవాలంటే దాన్ని నేర్పించడమే మార్గం అని చెప్పారు. అబద్ధమేదో చెప్పవసరం లేదు. నిజమేదో తెలిస్తే నిజం కానిదంతా అబద్ధమని అర్థమైపోతుంది. కాబట్టి నువ్వు సత్యమైన బోధ, ఆరోగ్యకరమైన బోధను వారికి తెలియచేయి. అప్పుడు వారికి ఇతరమైన బోధ, భిన్నమైన బోధ, అబద్ధమైన బోధ ఏదో తెలిసిపోతుంది అని చెప్పారు. కానీ చాలా మంది అబద్ధం అనేది ఏదో బాగా వివరించి చెప్తారు, సత్యాన్ని పట్టించుకోరు. పాపం గురించి బాగా వివరించి చెప్తారు, అసలు పరిశుద్ధత గురించి మాట్లాడరు. మాట్లాడవలసింది పాపం, పాపపు క్రియలు, దాని విధి విధానాలు, దాని వల్ల కలిగే నష్టం కాదు. పరిశుద్ధత వలన కలిగేటువంటి ప్రయోజనాలు, దాని వలన పొందుకోబోయే నిత్యత్వం, ఇది కావాలి. సంఘములో వృద్ధాప్యములు ఉన్నటువంటి స్త్రీలు కొండెగత్తులుగాను, ద్రాక్షారస వశంలో ఉండేవారుగాను, దేవుని పట్ల భయము భక్తి లేనివారుగాను ఉండకుండా, ఇతరుల దగ్గరికి వెళ్ళి లేనిపోని మాటలు చెప్పకుండా, ద్రాక్షారసం పట్ల అనగా మద్యం పట్ల ఆసక్తి చూపించకుండా, దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారుగా ఉండాలని వారికి మంచి విషయాలు నేర్పుతూను ఉండాలని చెప్పారు.
ఎందుకు అంటే వారిని చూచి యవన స్త్రీలు బుద్ధి తెచ్చుకోగలిగినట్లుగా, యవన స్త్రీలకు వృద్ధాప్యములు ఉన్న స్త్రీలు బుద్ధి నేర్పగలిగినట్లుగా, దేవుని మాట దూషణ పాలు కాకుండా దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండేటట్లుగా వారికి నేర్పించవలసిన బాధ్యత వృద్ధాప్యములు ఉన్న స్త్రీలకు ఉంది. సంఘంలో నేటి దినాల్లో మందిరానికి రావడం, వినడం, వెళ్ళిపోవడమే తప్ప ఏ రకమైన బాధ్యతలు లేవు. యవన కాలములో ఉన్న వారికి వృద్ధాప్యములో ఆధ్యాత్మికతలో ఎదిగిన వారు ఇలాగుండాలి అలాగుండాలి అని బుద్ధి చెప్పి గద్దించే విధానం ఉందా? ఒకవేళ ఉన్నది, ఎవరైనా అలాంటి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు అని అంటే అది యవనస్తులకు చెప్తే ఈరోజు వింటారా? వినరు అనుకుంటే వారు దైవ నియమాన్ని ఎదిరించి దేవునికి అయిష్టకరమైన మార్గంలో వాళ్ళు సాగుతున్నారు అని అర్థం. అలాగున్న దేవుని నామానికి వారు అవమానకరంగా బ్రతుకుతారు. అందుకనే ఆత్మీయతలో వయసులో పెద్దవారు యవనంలోనూ ఉన్నటువంటి స్త్రీలకు దేవుని మాటలు చెప్పి వారిని ఆత్మీయంగా బలపరచవలసిన వారిగా ఉన్నారు. వారు భర్తలను పిల్లలను కూడా ప్రేమతో చూడాలని చెప్పాలట. వృద్ధాప్యంలో ఉన్నవారు వారి మనసును అదుపులో ఉంచుకొని పవిత్రమైన గుణగణాలను కలిగి ఇంట్లో ఉండి చక్కగా పని చేసుకుని దేవుని దయగలిగి ఉండి తమ భర్తలకు లోబడి ఉండాలని యవనస్తులకు చెప్పాలంటున్నాడు. ముందు నీవు పరిశుద్ధం కలిగి ఉండి ఆ తర్వాత యవనస్తులకు చెప్పడానికి యోగ్యురాలుగా నువ్వు మార్చబడతావు. అప్పుడు నీ మాటకు వారు లోబడతారు. నీలోనే మాదిరి లేకపోతే యవన కాలంలో ఉన్నటువంటి ఆ సహోదరులు ఎలాగున లోబడతారు? మందిరానికి వచ్చాను వెళ్ళిపోయాను కాదు, నీలో అట్టి పరిశుద్ధత, అట్టి యోగ్యమైన స్థితిని, దైవికమైన భక్తిని భయాన్ని అలవర్చుకోవాలి. యవనస్తులు ఎలా ఉండాలి అని చెప్పమంటున్నారంటే మనసును అదుపులో పెట్టుకోవాలని వారిని ప్రోత్సాహపరచు. ఎందుకు? రకరకాలైనటువంటి కోరికలతో నింపబడిపోతారు. శరీర సంబంధమైన సౌందర్యం కొరకు ఆరాటపడతారు. ఇతరుల కంటే నేను బాగుండాలి, నన్ను అందరూ చూడాలనేటువంటి ఒక తాపత్రయం వారిలో కలుగుతుంది. కాబట్టి వారు కంట్రోల్ కలిగిన వారుగా ఉండాలని నేర్పించమంటున్నాడు. మరి ఈ రోజున వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఆధ్యాత్మికమైన విషయాలలో కంట్రోల్ కలిగి ఉన్నారా? శరీర సంబంధమైన విషయాల్లో అదుపులోనే ఉన్నారా? దైవికమైన నియమాల్లో పద్ధతుల్లో కంట్రోల్తో ఉండి దైవికంగా సాగుతున్నారా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొద్దిమంది తీతుని ఎదిరిస్తున్నారు, అంటే సత్యాన్ని ఉపదేశించే వారిని ఎదిరిస్తున్నారు. అలాంటి వారి గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలా. నీ గురించి ఏమి చెడ్డ మాట చెప్పకూడదు. అంటే నువ్వు ఇతరులకు మాదిరిగా ఆదర్శంగా ఉండాలి అని. నువ్వు అన్ని విషయాల్లో మంచినే చేయడంలో నువ్వు ఆదర్శంగా ఉండాలి.
అందులో విషయాలు చెప్తున్నాడు. నువ్వు ఉపదేశించే విషయంలో గాని, న్యాయం, బుద్ధి, గంభీరత్వం, చిత్తశుద్ధి కలిగినటువంటి హృదయం నువ్వు కలిగి ఉండాల. ఎవరు కూడా నీ మీద నింద వేయటానికి వీలు లేకుండా నీ మాటలు కూడా మృదువుగా దైవికమైన ప్రేమ కలిగి ఉండాల. అలాగ నువ్వు ఉండాలని తీతుకు చెప్తున్నాడు. ఇతరులకు బోధించేటువంటి వ్యక్తివి నీకు నువ్వు బోధించుకో. ఇతరులను మాదిరికరంగా నువ్వు చూడాలి అనుకుంటే ముందు నువ్వు మాదిరికరమైన వ్యక్తిగా ఉండు. నువ్వు బోధించే బోధలో అది కనబడాలి. నువ్వు ప్రవర్తించే విధానంలో కనబడాలి. నీవు దైవికమైన గంభీరత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అలా ఉండాలి. ఎవరైతే యజమానుల దగ్గర దాసులై ఉన్నారో వాళ్ళని వారి దగ్గర అణిగి మణిగి ఉండమని చెప్పు. నాటి దినాల్లో బానిసలు ఉండేవాళ్ళు, పనివారు కాదు, బానిసలే. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. అయితే ఇక దేవుని నమ్ముకున్నానని యజమానులు ఎదిరించే మనసు ఉండకూడదు. ఇంతకు ముందు ఉన్నటువంటి ఎదిరించే మనసు ఇప్పుడు ఉండకూడదు. లోబడి ఉండాలి. అన్ని విషయాల్లో యజమానుని సంతోష పెట్టేవారుగా ఉండాలి. వాళ్ళ మీద వ్యతిరేకమైన మాట మాట్లాడకూడదు. ఇంతకు ముందులాగా తిరుగుబాటు స్వభావం నీకు ఉండకూడదని దాసులుగా ఎవరైతే ఉన్నారో వారికి మాటలు చెప్పమంటున్నాడు. ఎవరి దగ్గర అయితే నువ్వు పని చేస్తున్నావో ఆ యజమాని కింద ఒక నమ్మకమైన దాసునిగా నువ్వు ఉంటే అది దేవుణ్ణి కలిగినందుకు నువ్వు కలిగిన ఆ గుణగణాలను బట్టి ఎంతో సంతోషిస్తారని చెప్తున్నాడు. ఎలా ఉండాలి? ఇంకా వారు దొంగతనం చేయకుండా పూర్తిగా నమ్మకమైన వారుగాను, అన్ని విషయాల్లో యేసుక్రీస్తు యొక్క ఉపదేశాన్ని అంగీకరించి వారు దైవికమైనటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండేటట్లుగా వారు ఉండాలి. అంతే తప్ప చెడుతనం వాళ్ళలో ఉండకూడదు, తిరుగుబాటు స్వభావం వాళ్ళకు ఉండకూడదు, వ్యతిరేకమైన భావజాలం వారిలో ఉండకూడదు అని చెప్తున్నాడు. రక్షణ ఇచ్చిన దేవుడు ఆ రక్షణ ఆనందము చేత నింపబడితే, రక్షణ ఇచ్చిన దేవుని యొక్క కృపకు వీరు పాత్రులైతే అది చూచిన యజమానులు కూడా దేవుని మనసు వారికి కలుగుతుంది అని చెప్పాడు. ఒకవేళ ఎవరిలోనైనా భక్తిహీనత, లోక సంబంధమైన ఇచ్చలు ఉంటే వాటిని విసర్జించి వారి మనసు అదుపులో ఉంచుకోవాలని, నీతి న్యాయాలతో భక్తితో బ్రతకాలని వారికి చెప్పండి అన్నాడు. చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. భక్తి లేదు, దేవుని శక్తిని ఆశ్రయించరు, జస్ట్ మందిరానికి వస్తారు అంతే. ఆ దేవునుడు ఉన్న ప్రభావం ఏంటో గుర్తించరు. అలా ఉండకూడదు అని చెప్తున్నాడు. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన ప్రత్యక్షతలో ఎత్తబడేటువంటి ధన్యత కలిగి ఎదురు చూసే మనసు అందరికి ఉండాలని సిద్ధపరచమంటున్నాడు. ఈరోజు ప్రభు కొరకు సిద్ధపరిచిన వారు ఎవరు ఉంటున్నారు? పరలోకం గురించి బోధించేవారు ఎక్కడ కనపడుతున్నారు? పాపమును ఖండించే వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు? పరిశుద్ధంగా బ్రతకాలని హెచ్చరిక చేసే బోధలు ఎక్కడ కనపడుతున్నాయి? దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఈ మాటలు తప్ప ఇక మరొక వాక్యం కనపడతలేదు. అబ్రహామును దేవుడు దీవించాడని, ఇసాకును దీవించాడని, ఇంక యాకోబును దీవించాడని, నిన్ను దీవించేస్తాడని
అబ్రహాము దీవించబడ్డానికి కారణం విధేయత. ఇస్సాకు యాకోబులు దేవునికి లోబడ్డారు. ఇది చెప్పడం మానేసేసి దీవిస్తాడు. అసలు ఎందుకు దీవించాడు వారిని? దేశాన్ని, కుటుంబాలను, వారు కలిగిన సమస్తాన్ని విడిచి పెట్టినప్పుడు కదా అది. ఇది చెప్పడం మానేసి దీవిస్తాడు దీవిస్తాడు. ఈ బోధలు ఎక్కువైపోయాయి. ప్రజలకు కూడా దురద చెవులు కలిగిన వారిగా ఖండించి బుద్ధి చెప్పే వాక్యం చెప్తే బుర్రకెక్కట్లేదు. అయ్యి ఎప్పుడు చూసినా పాస్టర్ గారు ఇలాగా వాక్యం చెప్తాడు. మరి ఏం చెప్పాలి నీకు? నువ్వు గొప్పదనం అయిపోతావు, నువ్వు గొప్పడు అయిపోతావు. ఇంకా అలాగైపోద్ది ఇంక నీ జీవితం. ఇంటి నిండా కట్టలు కట్టలు డబ్బు ఉంటుంది. ఇక నువ్వు పెద్ద కారుల్లో తిరుగుతావు. నువ్వు రేంజ్ మామూలుగా ఉండదు. నమ్మే నమ్మే అంట. ఆత్మ సంబంధమైన ఎదుగుదల, పరిశుద్ధత, నీతి లేకుండా పరలోకం పోవు. నీ కార్లు కలగొచ్చు, మేడలు కలగొచ్చు, ఆస్తిపాస్తులు కలగొచ్చు తప్ప వాటి వలన పరలోకం రాదో. పరిశుద్ధత ఒక్కటే. పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి, వీటన్నిటినీ పొందుకోవడానికి కాదు. ఇవన్నీ దేవుడు ఇస్తాడు నీకు అవసరం అని అనుకుంటే, కానీ వాటి కొరకు కాదు నువ్వు ప్రయాసపడి ఆరాటపడవలసింది. పరిశుద్ధత కలిగి ఉండటానికి నిత్యము ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుని ఎదుట ఒక రోజున నువ్వు నిలబడబోతున్నావు. ఆ నిలబడే టయానికి నువ్వు ఎలాగుండాలి? పరిశుద్ధంగాను, నిష్కళంకముగాను, మడత డాగు లేని, మచ్చలేని, పరిపూర్ణమైన ఆత్మ సంబంధమైన పరిపూర్ణత, సౌందర్యము కలిగి ఆయన ఎదుట నిలబడాల. నాకు పెద్ద కారు ఉందని నువ్వు దేవుని దగ్గర నిలబడితే పో నరకానికి అంటాడు సింపుల్గా. అది దేవుని రాజ్యానికి నిన్ను వారసురాలిగా చేయదు. నాకు పెద్ద ఇల్లు ఉందయ్యా అంటే ఆ ఇంట్లో పోయి సావు అంటాడు తప్ప నీకు పరలోకం ఇస్తాను రా అని అండు. నువ్వు కలిగి ఉండవలసింది పరిశుద్ధత. భౌతికంగాను ఆర్థికంగాను నువ్వెంత దేవుని వలన ఆశీర్వదించబడినా ఆత్మ సంబంధమైన పరిశుద్ధత లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే వారికి బోధించమని చెప్పిన బోధ పరిశుద్ధంగా ఉండాలి అని బోధించాలన్నాడు. ఆ బోధ ఎలా ఉండాలంటున్నాడో తెలుసా? పూర్తి అధికారంతో వారిని ప్రోత్సాహపరచు, వారిని మందలించు. నిన్ను ఎవ్వరు కూడా నిర్లక్ష్య పెట్టకుండా చూసుకో. పూర్తి అధికారంతో బోధించమంటున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన అధికారముతో వాక్య బోధన చేయాల. యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రుల వలె కాక, పరిచయుల వలె కాక అధికారము కలిగిన వాడుగా బోధించాడట. ఆ బోధ విన్నవారు చెప్తున్నారు, బోధకు ఆశ్చర్యపడ్డారట. ఈయన అధికారం కలిగిన వాడుగా బోధిస్తున్నాడు అని. దేవుడు సర్వాధికారమును ఇచ్చినప్పుడు ఆ అధికారం కలిగే బోధించాలి తప్ప ఏ అధికారం లేని సేవ చచ్చినోళ్ళలాగా బోధ ఉండకూడదు. దైవికమైన శక్తిని ప్రజల ముందు కనబరుస్తూ బోధించాలి. సంఘాన్ని ప్రోత్సహించాలంటున్నాడు. నిరుత్సాహపరిచేవారే ఎక్కువ. ప్రోత్సాహపరిచేవారు సంఘాల్లో బోధించేవారు కానీ, సంఘ బిడ్డల్లో ఉన్నవారు కానీ చాలా తక్కువ. నువ్వు చెప్పాల్సిన బోధ ఇతరులను ప్రోత్సాహపరిచే బోధ. వాళ్ళని ఎంకరేజ్ చేయి. ఆత్మీయంగా ఉండడం విషయంలో కానీ, దైవికమైన మనసులో కానీ నువ్వు వారిని ప్రోత్సహిస్తే వారు రోషం కలిగిన వారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉండవని, దేవుని యొక్క సహాయం అపరిమితంగా కలుగుతుందని వారిని ప్రోత్సహించాల. అలాగే వారిని ప్రోత్సహిస్తే వారు బలమైన వారిగా తయారవుతారు. ఎంకరేజ్ చేయకపోతే, డిస్కరేజ్ చేస్తుంటే వాళ్ళు ఏం ముందుకు వెళ్తారు?
వాళ్ళని మందలించు అంటున్నాడు. వాళ్ళని గద్దించు, వాళ్ళని ఖండించు. తప్పు చేసినప్పుడు, అవిధేయత కలిగి ఉన్నప్పుడు, దేవునికి దూరంగా ఉన్నప్పుడు, లోక సంబంధమైన వాటిలో ములుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. ఖండిస్తే మందిరానికి రారని భయపడుతుంటారు చాలా మంది. ఒకడు దేవుని చేత ఆకర్షించబడకుండా వారు దేవుని దగ్గరికి రాలేరు అని గుర్తుపెట్టుకో. నువ్వు ఖండించినంత మాత్రాన వారు మందిరం మానేరు. దేవుడి చేత ఆకర్షించబడిన వారైతే ఖచ్చితంగా వస్తారు, దేవుని కొరకు నిలబడతారు. నిన్నెవ్వరూ నిర్లక్ష్య పెట్టకుండా, తృణీకరించకుండా చూసుకో. దైవజనులను లెక్క చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. జాగ్రత్తగా గమనించాలంటే వాళ్ళు ఉంటారు. వారిని సరిగ్గా మలచాలి నువ్వు అని చెప్పి తీతుకి అపోస్తులైన పౌలు గారు ఈ అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని తెలియచేస్తున్నారు. ఈ ఉపదేశ సారమును గమనించి దైవికమైన గుణగణాలను అలవరుచుకొని సంఘాన్ని కూడా అట్లాగా క్రమపరిచి దేవుని ఎదుట నువ్వు నిలబెట్టాలి సుమా. ఈ బోధ తనకు అర్థమైంది. ఈరోజు వాక్యం విన్న బిడ్డలారా, నీకు అర్థమైతే ఇక మీద దైవికమైన మనసు కలిగి వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుని బ్రతుకు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. రాకడలో ఎత్తబడే వ్యక్తిగాను, సంఘములో సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తిగాను బ్రతుకు. దేవుడు నిన్ను బహుగా వాక్యానుసారంగా నడిపించి దీవించునుగాక. ఆమేన్.